హాయ్ ఎవ్రీవన్. నేనేమి డాక్టర్ని కాదు, ఫార్మసిస్ట్ని కాదు. ఏదో పాన్ కార్డ్, ఆధార్ కార్డు ఉన్న ఒక కామన్ పర్సన్. ఇదేంటి ఆయింట్మెంట్ కొంటే ఆయింట్మెంట్ తో పాటు వచ్చిన పేపర్ ఇచ్చాడు. ఈ పేపర్ ఏంటి ఎగ్జామ్ లో స్లిప్ అది చిన్న చిన్న లెటర్స్లో ఉంది. సో దాన్నే ప్యాకేజ్ ఇన్సర్ట్ అంటారు. అందులో ఏం చూడాలో, ఏం ఇగ్నోర్ చేయాలో సింపుల్ వర్డ్స్లో ఈరోజు నేను మీకు చెప్తాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మెడిసిన్స్ విత్ డాక్టర్ దీపిక. మంచిది, ఎందుకంటే నాకు బయాలజీ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు, చెప్పిన అర్థం కూడా కాదు. సింపుల్ వర్డ్స్లో అసలు ప్యాకేజ్ ఇన్సర్ట్ అంటే ఏంటో చెప్పు. సో ప్యాకేజ్ ఇన్సర్ట్ అనే ఈ చిన్న పేపర్ని మెడిసిన్ తయారు చేసిన ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేస్తుంది, బట్ విత్ ద అప్రూవల్ ఆఫ్ గవర్నమెంట్ అథారిటీస్. సో ప్యాకేజ్ ఇన్సర్ట్ మనకి ఏం చెప్తుందంటే ఒక మెడిసిన్ ఎలా వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, దాంతో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, దాంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అన్నీ చెప్తుంది. సో బేసిక్గా మనం కొత్తగా కొన్న ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ వాటితో వచ్చే యూజర్ మనల్ లాంటిదన్నమాట. నిజమే నువ్వు చెప్పేదంతా, కానీ జనాలకి ఇదంతా చదివే ఓపిక ఎక్కడుంది? మొత్తం చదవాల్సిన అవసరం లేదు. దాంట్లో ఒక ఫ్యూ ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ చూస్తే చాలు. అంటే ఇండికేషన్స్, అంటే ఎక్కడెక్కడ మనం ఈ డ్రగ్ని యూజ్ చేస్తాము, బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్, ఎలా తీసుకోవాలి, చిన్న చిన్న వార్నింగ్స్ కానీ కాంట్రా ఇండికేషన్స్, అంటే కొన్ని మెడిసిన్స్ కొన్ని పేషెంట్స్లో అవాయిడ్ చేయాలి. సో ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుంటే చాలు. నిజమే, కానీ ఇదంతా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మెడిసిన్ రాసినప్పుడే చెప్పేయచ్చుగా. దానికోసం మళ్ళీ ఒక పేపర్ ప్రింట్ చేసి దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా? నిజమే, కానీ ఒక డాక్టర్ని ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆ ఉన్న టైంలో నీకు అవసరం ఉన్నంత వరకే చెప్తూ ఉంటాడు. ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ ప్యాకేజింగ్ సెట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. వావ్, అయితే ఇలాంటివి చూసుకుంటే చాలా వరకు చాలా కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఎవరికైతే ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో, లేదంటే ఎవరైతే ఎక్కువ మెడిసిన్స్ తీసుకుంటారో, లేదన్నా అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, లాక్టేటింగ్ ఉమెన్ కానీ, ఎల్డర్లీ పీపుల్లో కానీ ఇలాంటి విషయాలు తెలుసుకోవడం వల్ల చాలా కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు. బాబా, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఎన్ని ఉన్నాయి? అసలు ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ చూసుకొని ఎవరైనా మెడిసిన్స్ యూజ్ చేయగలమా? అయ్యో కంగారు పడద్దు. ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ మనకు వస్తాయని కాదు. యూజువల్గా మైల్డ్ అండ్ టెంపరీ సైడ్ ఎఫెక్ట్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి వస్తాయి. అప్పుడప్పుడు కొన్ని సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా కొద్ది మందిలో చూస్తాం. అవి వచ్చినప్పుడు కంగారు పడకుండా ముందే తెలుసుకోవడానికి ఈ ప్యాకేజ్ ఇన్సర్ట్ హెల్ప్ అవుతుంది. సరే, ఏమేమి చూడాలో చెప్పావు, మరి ఏం ఇగ్నోర్ చేయాలో కూడా చెప్పు. బేసిక్గా అందులో బ్రాండ్ నేమ్స్ కానీ, మాలిక్యులర్ స్ట్రక్చర్ కానీ, ఫార్మకోకైనెటిక్స్, ఫార్మకోడైనమిక్స్, మెకానిజం ఆఫ్ యాక్షన్, ఇవన్నీ మోస్ట్లీ ఏ డాక్టర్స్కో లేదంటే ఫార్మసిస్ట్కో మెడికల్ ఎక్స్పర్ట్స్కే మోస్ట్లీ యూజ్ అవుతాయి. లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా చదవండి. సో అయితే అవసరమైనది చూసుకుంటే సరిపోతుంది అంటావు. మరి స్పెషల్ వార్నింగ్స్, ఓవర్ డోసు, ఇవన్నీ నాకు ఎలా హెల్ప్ అవుతాయి? ఎస్, ఓవర్ డోస్ కానీ, వార్నింగ్స్ కానీ, కాంట్రా ఇండికేషన్స్ కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, అస్సలు ఇగ్నోర్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ పారాసెటమాల్ తీసుకుందాం. 500 mg నుంచి 650 mg వరకు ఎవ్రీ 6 to 8 hours అని చెప్పి ఒక డోస్ చెప్తాం. అండ్ డేకి మ్యాక్సిమం 4 టాబ్లెట్సే తీసుకోమని కూడా చెప్తాము. కానీ ఇలాంటివి ఎక్సీడ్ అయినప్పుడే చాలా వరకు కాంప్లికేషన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ చూస్తూ ఉంటాం. నాకు ఈ పాయింట్ నచ్చింది. ఈ మ్యాక్సిమం డోస్ అనేది చెప్పావు చూడు, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామందికి ఈ విషయం తెలియక ఇంకా నొప్పి తగ్గలేదు అని చాక్లెట్ తినేస్తున్నారు టాబ్లెట్స్ని. మరి ఇంత ఇంపార్టెంట్ పేపర్ అంటున్నావు, మరి ఎక్కడ దాచిపెట్టాలో కూడా చెప్పు. ఆ పేపర్ని నైస్గా ఫోల్డ్ చేసి అదే బాక్స్లో జాగ్రత్త పెడితే చాలు. ఏదైనా ఎలర్జీస్ ఉన్నా, లేకపోతే ఎప్పుడైనా మెడిసిన్స్ ఎక్కువ తీసుకుంటున్నా, ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు ఒకసారి ఆ బాక్స్లో పేపర్ చూసుకుంటే సరిపోతుంది. సర్లే అయితే, చాక్లెట్ పేపర్ పడేసినట్టు కాకుండా జాగ్రత్తగా ఫోల్డ్ చేసి బాక్స్లో పెడతా. దాట్స్ గుడ్. ప్యాకేజ్ ఇన్సర్ట్ చదవడానికి మెడికల్ ఎక్స్పర్టే కావాల్సిన అవసరం లేదు. అసలు ఆ పేపర్లో మనం ఏం చూడాలో అనేది తెలుసుకుంటే సరిపోతుంది. If you like this video, please hit that like button, share it with your friends, and please subscribe to my channel.